ఒక చిన్న సూర్యకాంతితో నిండిన గ్రామంలో అములు అనే చిన్న పాప ఉండేది. ఆమెకు అత్యంత స్నేహితురాలు చిట్టి అనే చిన్న పశుపిల్ల. చిట్టి పుట్టిన నాటి నుండి అములు ఆమె మెడలో గులాబీ రంగు రిబ్బన్ కట్టి "నువ్వు నా అక్కవు" అని గుసగుసలాడింది. ప్రతి ఉదయం వారు పచ్చని పొలాల్లో పరిగెత్తుతూ సీతాకోకచిలుకలను తరుముతూ వారిద్దరికే అర్థమయ్యే రహస్యాలను పంచుకునేవారు. కాని ఒక వేసవిలో వర్షాలు కురవలేదు, పొలాలు గోధుమ రంగులోకి మారాయి. ఆకలి ప్రతి ఇంటి గుమ్మని చేరుకుంది. అములు యొక్క తండ్రి చిట్టిని అమ్మాలని నిర్ణయించాడు. ఆ రాత్రి అములు చిట్టిని కౌగిలించుకుని నిశ్శబ్దంగా ఏడ్చింది. ఆమె కన్నీళ్లు చిట్టి మృదువైన రోమాలపై జారాయి. ప్రభాతంలో అములు చిట్టిని తీసుకుని నది ఒడ్డుకు పరుగెత్తింది. ఇసుకపై మోకాళ్లపై కూర్చుని "నేను వాళ్లను ఆపలేను చిట్టి, కాని నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాను" అని చప్పున చెప్పింది. వారు తిరిగి వచ్చినప్పుడు అద్భుతం జరిగింది. అములు యొక్క విరిగిన హృదయాన్ని చూసిన గ్రామస్థులు కుటుంబానికి సహాయం చేయడానికి ధనం, ధాన్యం ఇచ్చారు. అములు చిట్టిని అంతగా కౌగిలించుకుని ఆమె చేతుల్లో పశుపిల్ల గుండె మ్రోగడం అనుభూతి.